For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండుపూడి శివ సుధీర్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, తలకొరువు అనేది అమ్మాయి పెట్టకూడదు అస్సలు అంటారు, అబ్బాయిలు మాత్రమే పెడతారు. సో అమ్మాయి అనేది తలకొరువు పెడితే ఎవరైతే మనిషి చనిపోతారో వాళ్ళ ఆత్మ శాంతిస్తుందా, లేదా వాళ్ళ కుటుంబంకి కీడేమైనా కలుగుతుందా గురువుగారు? శుభం, మంచి ప్రశ్న నాన్న. మన హిందూ ధర్మంలో అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. అంటే పుత్రులు లేని వాడికి గతులు లేవు అనేటువంటిది శాస్త్రం చెప్తోంది. కానీ కొడుకులు లేనటువంటి వాళ్ళకు కూడా గతులు కలగడానికి వేరే మార్గాలు ఉన్నాయి, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కొడుకులు ఉంటేనే మనకి స్వర్గగతులు కలుగుతాయి అనేటువంటి ఇదేం లేదు. అనేక రకాల ఇవి అంటే ఇప్పుడు కొడుకులు లేరు, కొడుకు తలకొరువు పెట్టలేదు, వాళ్ళకి గతులు లేకపోతే ఎలా? వాళ్ళు మంచి సత్కార్యాలు చేశారు అనుకుందాం, బ్రతుకున్నప్పుడు ధర్మకార్యాలు చేశారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు, అన్నీ చేశారు. కానీ అట్లాంటి వాళ్ళు కూడా సద్గతులు కలగకపోతే తప్పే కదా. అలాంటి వాళ్ళకి అమ్మాయిలే ఉన్నారు అనుకుందాం, కన్యాదానం చేయడం ద్వారా వాళ్ళకి స్వర్గగతులు కలుగుతాయి. కన్యాదానం చేస్తే మనకి దాంట్లో చెప్పేటువంటి మంత్రం ఏదైతే మహాసంకల్పం అని చెప్తూ ఉంటారు కన్యాదాన కాలంలో. ఆ కన్యాదాన కాలంలో చెప్పేటువంటి మహాసంకల్పంలో ఉండేటువంటి అర్థం కూడా ఏంటి అంటే, మయా సహ, నాతో సహా, మద్వంశ్యానం, నా తల్లిగారి వంశం, మాతృవంశ్యానం, తల్లి తండ్రి వంశం అంటే మేనమామలు, మేనత్తలు, అన్ని వైపులా, రెండు వైపులా ఉండేటువంటి రక్త సంబంధీకులు. మద్వంశ్యానాం మాతృవంశ్యానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అని చెప్పి చదువుతున్నాం. 10 తరాల వెనక, 10 తరాల తరువాత, నా తరువాత ఉండేటువంటి ఎవరైతే మరణం పొందుతుంటారో వీళ్ళందరికీ కూడాను పొరపాటున అంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళు ఏదైనా పాపాలు చేసినటువంటి కారణం చేత నరకంలో ఉన్నా అక్కడి నుంచి శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం, బ్రహ్మలోకంలోకి వెళ్ళడానికి అవకాశం కలిగించాలి అనేటువంటిది ఈ కన్యాదాన ఫలితం. ఈ కన్యాదానంలో అదొక్కటే కాకుండా ఇంకా వేరే ఇవి కూడా ఉంటాయి. మయా సహా ఇవన్నీ కూడా చెప్పుకున్న తర్వాత కొన్ని యాగాలు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి యాగాలు చేసిన ఫలితం కూడా ఈ యొక్క కన్యాదానం వల్ల వస్తుందంటారు. అంటే ఇప్పుడు అందుకనే చనిపోయిన తర్వాత చూడండి, ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం లోపల ఆడపిల్లకి పెళ్లి చేస్తారు. అంటే ఈ కన్యాదాన ఫలితం వాళ్ళకి దక్కుతుంది, కాబట్టి వాళ్ళకి స్వర్గగతులు కలుగుతాయి. అదొక విధానం. అసలు పిల్లలే లేరు, ఎవరో తల గురువు పెట్టారు, మరి వాళ్ళు కూడా ధర్మకార్యాలు చేశారు అనుకుందాం, అవునా? మరి వాళ్ళకు కూడా స్వర్గగతులు కలగాలి కదా. ఎలా కలగాలి? దీంట్లో అంటే మన హిందూ ధర్మంలో ఎంత సూక్ష్మంగా చెప్తూ ఉంటారంటే ప్రతి ఒక్కటి కూడాను, శివుడికి ఒక మారేడు బిల్వం సమర్పిస్తే చాలు, కోటి కన్యా మహాదానే ఏక బిల్వం శివార్పణం, ఒక కన్యన దానం చేస్తేనే స్వర్గగతులు కలుగుతున్నాయని చెప్పి చెబుతూ ఉంటే, 1,000,000 మంది కన్యల్ని దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఒక బిల్వం శివుడికి అర్పిస్తే చాలు స్వర్గగతులు కలుగుతాయని చెప్పి చెబుతున్నారు. అంతలో పుణ్యం వస్తుందని చెప్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న ప్రకారం దీన్ని సంప్రదాయం అనేటువంటి ఒక విధానంలో కూడా మనం చూసుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాలలో ఆడపిల్లలు కూడా తలకొరి పెట్టడం, ఆడపిల్లలు కూడాను ఆ శవాన్ని మోయటం అనేది జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. అంటే వాళ్ళ సంప్రదాయ ఆచార వ్యవహారాలు మనం గౌరవించాలి కాబట్టి. ఇప్పుడు శ్రీమంతం చేయమని శాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది. శ్రీమంతం చెయ్యాలా లేదా అనేది వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది పుట్టినరోజులు కూడా చేసుకోరు చూడండి. అంటే పుట్టినరోజు చేసుకోవాలి, ఆయుష్ హోమం చేయాలి, మృత్యుంజయ హోమం చేయాలి, తప్పనిసరిగా శివుడికి అభిషేకం చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా శాస్త్రం చెప్తోంది. అవి చెయ్యొచ్చా లేదా, చెయ్యాలా లేదా అనేటువంటిది కూడా వాళ్ళ ఇంటి ఆచార సంప్రదాయ వ్యవహారాన్ని బట్టి ఉంటుంది. దీన్ని ప్రాంతాచారం అంటాం. ఏ ప్రాంతంలో ఉండేటువంటి ఆచారాన్ని ఆ ప్రాంతంలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ అసలు ధర్మం చూస్తున్నది ఏంటి అంటే, ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఎవరైనా సరే, వివాహితులు కావచ్చు, అవివాహితులు కావచ్చు, ఎవరైనా సరే శ్మశానానికి వెళ్ళటం అనేది ఒక్కసారి జరుగుతుందంటారు. ఎప్పుడు? జీవం పోయి శవమైనప్పుడు మాత్రమే శ్మశానానికి వెళ్ళాలి ఆడవాళ్ళు అనేది ఒక శాస్త్రం. ఇప్పుడు మనకి తెలంగాణ తీసుకుందాం, తెలంగాణలో ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, అందరూ శ్మశానానికి వెళ్తూ ఉంటారు. ఇది ఈ ప్రాంతం ఆచారం, దాన్ని ఎవరం కాదనడానికి ఏం లేదు. మనం ఆడపిల్లలు తలకొరువు పెట్టొచ్చా అంటే, అసలు ఎవరూ లేని సమయంలో అయితే తప్పనిసరిగా పెట్టేటువంటి అవకాశం, అధికారం కలుగుతుంది. కానీ
దానికి కూడా తోడుగా ఎవరినైనా తీసుకోవాలి. ఎవరిని తీసుకోవాలి తోడుగా? ఇప్పుడు దౌహిత్రుడు అంటాం. అంటే కూతురు కొడుకు. కొడుకులు లేరు కదా, కూతురు కొడుకు దౌహిత్రుడు. తల్లిదండ్రులు ఉన్న తాతగారికి అమ్మమ్మ గారికి కర్మ చేయడానికి దౌహిత్రుడికి అధికారం ఉంటుంది, మనవడికి అధికారం ఉంటుంది. కొడుక్కి ఎంత అధికారం ఉంటుందో అలానే కూతురు కొడుకు కూడా అంత అధికారం ఉంటుంది. దౌహిత్రుడు అంటారు ఆయన. దౌహిత్రుడిని సహాయం తీసుకుంటూ అతనితో తలకొరువు పెట్టించడానికి ఈమె చేయి పట్టుకొని చేయవచ్చు. అంతేగాని స్వయంగా ఆడవాళ్ళు చేయడం అనేది అవకాశం తక్కువ. మళ్ళీ దీంట్లో ఇంకో అనుమానం కూడా పుడుతుంది జనాలకి. ఇప్పుడు మనం చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే ఆడపిల్లలకు కూడా అబ్బాయిలు లేకపోతే అంతే కదా, ఆ సమయంలో తప్పనిసరిగా ఒక బ్రాహ్మణ్ణి కానీ ఒక కర్తని, అంటే ఆ ఇంట్లో కొడుకు వరుస అయ్యేటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే తలకొరువు పెడుతున్నారో అమ్మాయి కొడుకు వరుస అయ్యేటువంటి వాళ్ళని కానీ తీసుకొని సహాయం తీసుకొని పెట్టడం అనేది ధర్మంగా చెప్పబడుతుంది. అంతేగాని ఆడవాళ్ళు అసలు శ్మశానానికి వెళ్ళటం అనేది లేదు నాన్న. అసలు మన విధానంలో, మన హిందూ ధర్మంలో ఎక్కడ అంటే శవమైనప్పుడు మాత్రమే ఆడవాళ్ళు శ్మశానాన్ని చూస్తారు. ఇక రెండోసారి చూడటం అంటే ఒకసారి చూసొచ్చి ఎవరైనా పోయినప్పుడల్లా వెళ్ళటం అనేది లేదు. కాకపోతే తెలంగాణలో సంప్రదాయం ఉన్నది కాబట్టి దాన్ని మనం వద్దు కాదు అని చెప్పడం అనేది కూడా తప్పు. ఆచారాన్ని తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఇప్పుడు మన గుడ్లగూబ ఇంట్లోకి వస్తే మనం దోషం అని చెప్పి చూస్తూ ఉంటాం. అదే తమిళనాడులో గుడ్లగూబని లక్ష్మీదేవి స్వరూపంలో పూజ చేస్తుంటారు, లక్ష్మీదేవి వాహనంగా పూజ చేస్తూ ఉంటారు తమిళనాడులో. వాళ్ళ ఆచారం అది, మన ఆచారం ఇది. అంతేగాని ఆచారాన్ని తప్పు పట్టడం అనేది ఎవరూ చేయకూడని పని. ఇప్పుడు కొంతమందికి కొన్ని సంప్రదాయాలు ఉండవు, కానీ కావాలి అని చెప్పి మాంటళ్ళి వాళ్ళకు ఉండేటువంటి అసలు సంప్రదాయాన్ని కూడా అదేదో ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు మాకు లేవు అని చెప్పేటువంటి అబద్ధపు మాటలు మాత్రం తప్పు. ఇప్పుడు శ్రీమంతం చేయాలి కూతురికి, అమ్మో కూతురికి శ్రీమంతం చేస్తే డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతాయో అనే ఉద్దేశంతో మాకు శ్రీమంతమే లేదని చెప్తే అది తప్పు, అంతే కదా. కాబట్టి ఖర్చుతో కూడుకున్నది కదా అని చెప్పి లేదు అని తప్పించుకోవడం కాదు. నిజంగా చేయలేని పరిస్థితులు ఉంటే చేయకుండా ఉండడమే ఉత్తమం. అప్పు తీసుకొచ్చి శ్రీమంతం చేయమని ధర్మశాస్త్రం ఎక్కడ చెప్పాల, అంతే కదా. అప్పు చేసి జలసాలు చేయండి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపండి అని ఎక్కడ శాస్త్రం చెప్పాల, అప్పులు పాలవ్వమని. మనకున్నంతలో ఇప్పుడు శ్రీమంతం చేసే పద్ధతి ఉంది. చేయగలిగిన వాళ్ళు ఘనంగా చేస్తుంటారు. అసలు ఏమి చేయలేని వాళ్ళు మట్టి గాజులు తీసుకెళ్ళి చక్కగా వేసండి, 4 గాజులు వేసి బొట్టు పెట్టి ఒక రవికి బట్ట పెట్టండి, బ్లౌజ్ పీస్ పెట్టండి, చాలు. అదే శ్రీమంతం. పుట్టింటి వాళ్ళు చలవ కోరుకుంటారు, అమ్మాయి మంచి కోరుకుంటారు కాబట్టి. అసలు శాస్త్రం కూడా ఏంటంటే మనకి పుట్టింటి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒక ఆడపిల్ల పుడితే అమ్మాయి చివరి క్షణం వరకు అయ్యేటువంటి ఖర్చు అంతా పుట్టింటి వాళ్ళు భరించమని శాస్త్రం చెబుతుంది. ఇవాళ రోజున ఏం చేస్తున్నారు, పెళ్లి చేసి చేతులు దులుపుకుంటున్నారు. అది తప్పు కూడా. వాళ్ళు పెట్టుకున్నటువంటి కుంకుమ బొట్టు కూడా పుట్టింటి నుంచే వెళ్ళాలి అనేటువంటిది శాస్త్రం. దీని ద్వారా ఏంటంటే ప్రతి క్షణం పుట్టింటి వాళ్ళు నీకు తోడుగా ఉన్నారు అని ఆడపిల్లకి చెప్పడం. అది ఇప్పుడు బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమ అంటే కుంకుమ చూస్తే పుట్టింటి వాళ్ళు గుర్తు రావాలి, అంతే. పసుపు పూసుకుంటుంది, పసుపు చూస్తే ఆడపిల్ల పుట్టింటి వాళ్ళకి గుర్తు రావాలి. గాజులు వేసుకున్నా పుట్టింటి వాళ్ళకి గుర్తు రావాలి, చీర కట్టుకున్నా పుట్టింటి వాళ్ళకి గుర్తుకు రావాలి. ప్రతి దాంట్లో నేను మీకు తోడుగా ఉన్నామని చెప్పి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి చెప్పడం అనమాట. అలాంటిది ఇప్పుడు అవన్నీ కూడా పద్ధతులు మారిపోతుంది. అలా కాకుండా ఇలా తలకొరివి పెట్టాల్సిన పరిస్థితులు వస్తే ఇలా ఎవరినన్నా పురుషుడి సహాయం తీసుకొని పెట్టడం అనేది ధర్మంగా చెప్పబడుతుంది. ఆడపిల్లలు పెట్టడం అనేది అసలు పూర్వకాలంలో లేదు. దానికి ఏం చేసేవాడంటే కూలి కర్మ అంటారు, కర్తృత్వం అంటారు. సంస్కృతంలో చెప్పాలంటే కర్తృత్వం అంటే ఎవరైనా కర్తగా కూలి తీసుకుంటున్నట్టుగా పని చేయటం. ఇప్పుడు మన ఇంట్లో ఇల్లు కట్టించుకుంటాం, ఇల్లు మనదే, మనం కట్టుకోలేం కదా. కట్టుకోలేని పరిస్థితులు ఏం చేస్తాం, ఒక మేస్త్రిని ఒక కూలి వాళ్ళని 10 మంది కూలి వాళ్ళని పిలిపించి చేసుకుంటాం, వాళ్ళకి డబ్బులు ఇస్తాం. అలాగే ఇది కూడా ఇప్పుడు తిలతర్పణం కావచ్చు, పిండ ప్రదానం కావచ్చు, ఆడవాళ్ళు చేయకూడదు అనేటువంటిది ఒక శాస్త్రం. ఇప్పుడు అవి మారిపోయి ఆడవాళ్లే కర్మలు చేయించేటువంటి పురోహితులు తయారవుతున్నారు, అవునా. ఒక ధర్మం అనేది మన హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనటువంటివి, భవిష్యత్ తరాలకి పనికొచ్చేట్టుగా ఆలోచించి మరీ పెట్టారు. ఆడవాళ్ళు మంత్రాలు చదవకూడదా, గాయత్రీదేవి స్త్రీ దేవతే కదా, సరస్వతి అమ్మవారు స్త్రీ దేవతే కదా, వేదాలకు మూలం కదా వీళ్ళందరూ చెప్పి చాలా మంది ఇచ్చేస్తున్నారు. అవి కూడా ఏంటంటే ఆడవాళ్ళకి మంత్రం చదివితే కొన్ని ఇప్పుడు మంత్రం చెప్పేటప్పుడు గట్టిగా చదువుతూ ఉంటాం. ఈ నాభి దగ్గర నుంచి మంత్రం తీసుకొని చెప్తాం గట్టిగా చెప్పాలి అంటే. ఏదైనా మాట్లాడుతున్నా కూడా ఘ అనేటువంటి అక్షరం వచ్చింది, ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి వస్తుంది. మనకి ధ అని వచ్చింది, ఇక్కడి నుంచి వస్తుంది. మంత్రాలను అనేక రకాలైనటువంటి అక్షరాలు, పొల్లులు, ఒత్తులు, స్వరాలు, దీర్ఘస్వరితాలు, అనుదాత్త ఉదాత్తాలు ఉంటాయి.
ఇవన్నీ చెప్పేటప్పుడు ఆడవాళ్ళ శరీరానికి సహకరించకుండా వాళ్ళకి అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆడవాళ్ళని వేదం చదవద్దని చెప్తున్నారు. ఓ 4 రోజులు ఇబ్బందికరమైనటువంటి రోజులు ఉంటాయి. ఏవైతే కొన్ని మంత్రాలు చదవడం ద్వారా, ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఉంది, మంత్రం చదివితే ఏమవుతుంది? గట్టిగా చదివితే ఇబ్బంది అవుతుంది కదా, ఎఫెక్ట్ అవుతుంది. అవుతుంది కదా. మరి ఇలాంటివన్నీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకునే కదా వాళ్ళు ఆలోచించే కదా ముందుగా చెప్పింది. అవి కాకుండా ఆడవాళ్లే పురోహితులుగా మారేటువంటి పరిస్థితులు కూడా వచ్చేసినాయి. వాళ్ళు కూడా ఒక జంధ్యం వేసుకొని, యజ్ఞోపవీతం వేసుకొని చక్కగా వాళ్ళు కూడా పురోహితం చేస్తున్నారు. అంటే కాలక్రమేణా మారుతుంది, కానీ సంప్రదాయాన్ని పాటించాలి, దాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆడపిల్లలు తలకొరువు పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఎవరినైనా తోడుగా తీసుకొని పెట్టడం అనేది ధర్మం. గురుగారు, మాకున్న సందేహాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.